సినిమా చూసేంత ధైర్యం ఉండదు, 200 ఖర్చు పెట్టి సినిమా చూసేంత స్తోమత ఉండదు. అలాంటిది ఒక్కరోజు సినిమా థియేటర్కి పోతే 500 కూలి పని చేస్తే కూడా 500 రావు. అలాంటి పేదవాళ్ళ కోసమే ఐ బొమ్మ రవిగా నేను వస్తున్నాను అని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడడం జరిగింది. మీకు తెలిసిన మాట ఏముంది చెప్పండి గాయ్స్, మీరు కామెంట్ చేయండి. ఐ బొమ్మ రవి చేయడం రాంగా రైటా? ప్రతి పేదవాడు సినిమా చూడడమే నా ప్రత్యేకంగా నేను ఆ విధంగా అనుకొని ఐ బొమ్మ తయారు చేశాను. ఐ హ్యాకర్ ఐ బొమ్మ రవిగా మీ ముందుకు ప్రతి పెద్ద సినిమాలను చూడలేని వాళ్ళ కోసమే ఈ ఐ బొమ్మ అనేది అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఏ ప్రొడ్యూసర్కి నష్టం చేస్తలేను, నేను ఏ నిర్మాతకి నష్టం చేస్తలేను, ఎవరికి నష్టం చేస్తలేను. సినిమా రిలీజ్ అయిన తర్వాతనే నేను ఒక మంచి దొంగగా సినిమా రిలీజ్ అయిన తర్వాతనే నేను సినిమాలు వేస్తున్నాను తప్ప అంతకంటే ముందు వేస్తలేనని చెప్పి మాట్లాడడం జరిగింది. ఐ బొమ్మ రవికి హ్యాండ్స్ అప్ అంటే కామెంట్ చేసి మీ మాటలు తెలియజేయండి గాయ్స్. థ్యాంక్ యూ, లవ్ యూ బాయ్స్. గాయ్స్ స్టాలిన్ సినిమాలో అన్న చిరంజీవి ఎలాగో నేను ఒరిజినల్ లైఫ్లో అలాగే అని చెప్పి మాట్లాడండి. థ్యాంక్ యూ, లవ్ యూ గాయ్స్, బాయ్.